యేసుక్రీస్తు నామంన మన తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞత స్తుతులు. యేసుక్రీస్తు నామంన మీకు శుభములు, వందనాలు. మన బ్రతుకు, మన జీవితాలు మార్చే దేవుడి వాక్యాన్ని జీవగ్రంథం నుండి కొన్ని మాటలు మనం ధ్యానిస్తాం. ఈ మధ్య ఎక్కువగా నూనె పెట్టి ప్రార్థనలు చేయడం జరుగుతున్నాయి కొన్ని సంఘాలలో. నూనె పెట్టి స్త్రీలు, పురుషులు ప్రార్థనలు చేస్తుర్రు. కొన్ని సంఘాలలో నూనె బాటలు మీద స్టిక్కర్లు అతకపెట్టుకొని సంఘాల పేర్లు వాళ్ళ ఫొటోస్ వేసుకొని యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం వాక్యాన్ని అక్కడ రాసి నూనె డబ్బాలు కూడా చాలా అమ్ముకుంటుర్రు. చాలా చోట్ల మనం చూస్తున్నాం. ఆ నూనెను యేసు రక్తం అనటము, అందులో కూడా నూనెలో మళ్ళీ రకరకాల నూనెలంట. అభిషేకం తైలం, అభిషేకం నూనెనంట, స్వస్థత నూనెనంట, రకరకాల పేర్లు పెట్టుకొని కొన్ని సంఘాలలో బహిరంగ సభలలో కూడా సేవకులుగా, వరాలున్న భక్తులుగా పిలువబడుతున్న వాళ్ళు కూడా, ఇంటర్నేషనల్ స్పీకర్గా పిలువబడుతున్న వాళ్ళు కూడా నూనె వ్యాపారం బాగా చేస్తుర్రు. నిజంగా ఇది వాక్యానుసారమా? వాక్యంలో ఎవరైనా చేశారా ఎక్కడ అని మనం ఆలోచించాలండి. సేవకుల మీద ఉంటే అభిమానం ఉండొచ్చు మనకు, కానీ వాక్యానుసారంగా ఆ సేవకులు వాక్యాన్ని ప్రకటిస్తుర్రా? వాక్యానుసారంగా సేవ చేస్తుర్రా? వాక్యంలో లేనిది చేస్తుర్రా అనేది మనము బాగా ఆలోచించాలా, బైబిల్ని పరిశోధించాలా. వాక్యంలో లేనిది ఎవరు చెప్పినా మనం నమ్మటానికి వెళ్ళలేదు, చేసటానికి వెళ్ళలేదు. వాక్యంలో ఉన్నది ఎవరు చెప్పినా మనము ఖచ్చితంగా నమ్మాలా. వాక్యాన్ని బట్టి వాళ్ళని అభిమానించాలి మనం. కనుక మనకు ప్రమాణ గ్రంథం బైబిల్ కనుక బైబిల్ మనకు ప్రాముఖ్యం. వాళ్ళు చెప్పేది చేసేది అబద్ధమా నిజమా అంటే బైబిల్ని అడిగితే బైబిలే చెబుతుంది. కనుక నూనె బాటలకు ప్రార్థన చేయటం, నూనెలు అమ్మటము, ప్రేరేలు అని చెప్పి చాలా గిరాకీ పబ్లిక్ మీటింగ్స్లలో. కొన్ని చోట్లయితే ఆన్లైన్లో కూడా తెప్పించుకుంటారు నూనెలని, చిన్న చిన్న బాటిల్స్ని, పెద్ద బాటిల్స్ని. చిన్న బాటిల్కి ఒక ధర, పెద్ద బాటిల్కి ఒక ధర. దాన్ని ఏమంటారు అంటే కొంతమంది కొన్ని చోట్ల ఏసు రక్తం అంటున్నారు. ఎక్కడ యేసుక్రీస్తు నూనెను పట్టుకొని ఇది నా రక్తం అనలేదు. ఎక్కడ అపోస్తులు నూనె బాటలను పట్టుకొని, నూనె శిశలను పట్టుకొని ఇది నా రక్తం అనలేదు. ఎక్కడ మొదటి శతాబ్దం క్రైస్తవులు నూనెను పట్టుకొని రక్తం అనలేదు. కానీ వీళ్ళు అంటున్నారు, నోటికొచ్చింది మాట్లాడుతుర్రు, వాళ్ళ బుర్రలో మెదిలింది ప్రతిదీ చేస్తుర్రు. బైబిల్లో ఉందా లేదా అని బోధించే వాళ్ళు ఆలోచిస్తలేరు. వాక్యాన్ని, ఆ బోధన వింటున్న విశ్వాసులు కూడా ఆలోచించలేరు. అంటే బైబిల్ మీద పరిశోధన సరిగా లేదు వాళ్ళకి. కనుక మనం ధ్యానిస్తాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభునామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. అంటే మీలో అంటే అన్యజనులు కాదు, వాళ్ళు సంఘములో సంఘ సభ్యుడు, స్త్రీ కానీ పురుషులు కానీ. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడో ఉంటే అతడు ఏం చేయాలా? అతడు అతని కుటుంబ సభ్యులు సంఘ పెద్దల్ని పిలిపించాలా. సేవకులు వేరు, పెద్దలు వేరు, ఎల్డర్స్ వేరు. పెళ్ళి కాని వారు సేవ చేయొచ్చు, కాపరిగా ఉండొచ్చు. కానీ పెళ్ళి కాని వారు పెద్దలుగా ఉండటానికి వెళ్ళలేదు. పెద్దలైన వారికి పెళ్ళి కావాలా, మంచి భక్తిపరులై ఉండాలా, ఒకే భార్య ఉండాలా, పిల్లలు ఉండాలా, విశ్వాసులే ఉండాలా. ఇన్ని లక్షణాలు ఉన్నవాళ్ళే సంఘ పెద్దలుగా ఉండటానికి అర్హులు. అందుకే ఇక్కడ మీలో మంచి మళ్ళీ చూసుకుంటాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మీలో ఎవడైనా రోగై ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమార్పణ నొందును. అంటే సంఘ పెద్దల్ని పిలిపించాలి. సంఘ సభ్యుడు వలన అనారోగ్యంతో ఉన్నా, రోగంతో ఉన్నా సంఘ పెద్దల్ని పిలిపిస్తే సంఘ పెద్దలు వచ్చి ప్రభు నామమున అతనికి ప్రార్థన చేస్తారు. ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడితే పాప క్షమార్పణ నందును.
అతనికి స్వస్థత కలుగుతుంది. అతను పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుతారు. అంటే ఆ సంఘంలో ఎవరైనా రోగంతో ఉన్నప్పుడు ఆ రోగంతో ఉన్న వ్యక్తి కానీ, ఆ కుటుంబ సభ్యులు కానీ ఎవరిని పిలిపించాలంటే సంఘ పెద్దల్ని పిలిపించాలి. కనీసం ఇద్దరు ఉండాల. సంఘ కాపరిని కాదు పిలిపించాల్సింది, సంఘ పెద్దల్ని పిలిపించాలా. సంఘ పెద్దల్ని వీళ్ళు పిలిపించాలి. వీళ్ళు సంఘానికి పోవద్దు. సంఘ పెద్దలే వచ్చి ప్రార్థన చేసి నూనె అతనికి రుద్దాల. నూనె కోసం కాదు చేయాల్సిందే ప్రార్థన, రోగి కోసం ప్రార్థన చేయాలి. ఆ సంఘ పెద్దలకు ఉన్న లక్షణాలు ఏంటో చూసుకుంటాం మనం త్వరగా. తిమోతి రాసిన మొదటి పత్రిక 3:1 ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, అధ్యక్షుడు అంటే పదవి, పెద్ద పదవి అంటే పెద్ద ఎల్డర్, ఎవడైనను అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు. అంటే చాలా కష్టమైన పని అపేక్షించుచున్నాడు అన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందరహితుడును, అంటే నింద మోపబడకూడదు, నిందరహితుడును, ఏకపతి పురుషుడును గడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడై ఉండి, మద్యపానీయు కొట్టువాడు కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనపేక్ష లేని వాడై ఉండి, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలేను. అంటే ఇలాంటి లక్షణాలు ఉండాలా. భార్య ఉండాలా, ఏకపతి పురుషుడు ఉండాలా, కొట్లాడే అలవాటు ఉండొద్దు, బోధింప తగిన వాడై ఉండాలా, స్వస్థత బుద్ధి ఉండాలి, రోగం బుద్ధి ఉండకూడదు, ఓరలేని గుణం ఉండదు. ఇన్ని మంచి లక్షణాలు కలిగిన వాళ్ళే నా భార్య నా మాట వింటలేదు, నా పిల్లలు నా మాట వింటలేదు అని ఉండదు. సంఘ పెద్దలు అన్ని మంచి లక్షణాలు కలిగిన వాళ్ళే పెద్దలుగా ఉండాలా. సంఘంలో ఉండటానికి, పెద్దలుగా ఉండటానికి వారు అరుగులు వాళ్ళు. సంఘం అంటే దేవుడి కుటుంబం, చాలా పెద్ద కుటుంబం అది. క్రైస్తవులం అంటే సంఘం అంటే పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో పెద్దలు ఎవరు ఉండాలంటే ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలా. ఏముండాలి ఆయనకు లక్షణాలు? ఎవడైనను అధ్యక్ష పదవి ఆశించినడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు అను మాట నమ్మదగినది. ఇది అధ్యక్షుడగు వాడు నిందరహితుడును, నింద మోపబడకూడదు, నింద లేనివాడు ఉండాలి, ఏకపతి పురుషుడు ఉండి భార్య ఒకయమని ఉండాల, మితానుభావుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడై ఉండి, మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడిన వాడును, ధనపేక్ష లేని వాడై ఉండి, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొంచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవాలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఏడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును. అంటే ఖచ్చితంగా ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు మాత్రమే సంఘ పెద్దలుగా ఉండాలా. కనీసం ఇద్దరు ఉండాలి పెద్దలుగా. ఆ పెద్దలు మాత్రమే ఎవరైనా సంఘ సభ్యులు అనారోగ్యంతో ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, ఆ రోగి పిలిపించినప్పుడు వీళ్ళు పోయి ప్రార్థన చేసి నూనె రాసి ఆ రోగి కొరకు ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమార్పణ నొందును అని యాకోబు రాసిన పత్రికలో 5:14 ఉంది. మళ్ళీ వీళ్ళు రోగంతో ఉన్నప్పుడు సంఘ పెద్దల్ని పిలిపించాలి, కానీ అలా పిలిపించట్లేదు. వాళ్ళే నూనె అమ్ముకుంటే వీళ్ళే నూనె తెచ్చుకొని వీళ్ళు నూనె రుద్దుకుంటున్నారు. వాక్యంలో ఉన్నదేంటి, వీళ్ళు చేసేదేంటి? కానీ సంఘ పెద్దల్ని పిలిపించాలి, సంఘ సభ్యుడు ఎవరైనా బాగలేనప్పుడు. కానీ వీళ్ళు మాత్రము నూనె అందరికి అమ్ముకుంటారు. సంఘ పెద్దలు కదా, నూనె అందరికీ ఎవరికంటే అన్యజనులు కూడా వచ్చి కొనుక్కపోతారు, దాన్ని అందరూ రుద్దుకుంటారు తీసుకెళ్ళి. అంటే వాక్యంలో ఉన్నది జరగట్లేదు. మీలో ఎవడో రోగి ఉంటే అతను సంఘ పెద్దని పిలిపించాలా కదా. సంఘ పెద్దలు పిలిస్తే సంఘ పెద్దలు వచ్చి అతని కోసం ప్రభునామం అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేస్తూను విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని బైబిల్లో రాయించాడు. ఇది కూడా ఎప్పుడు సంఘ పెద్దలు ప్రార్థన చేస్తూ స్వస్థత కలగటం బైబిల్ పరిపూర్ణంగా కానప్పుడు, వాక్యం స్థిరపడబడక ముందు అపోస్తుల ద్వారా దేవుడు స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేయించాడు. అదేవిధంగా అపోస్తులు కూడా, శిష్యులు కూడా నూనె రాచి ప్రార్థన చేసిన సందర్భాలు ఉంటాయి. మార్కు సువార్త 6:11
ఏ స్థలం మంది యేసుప్రభు శిష్యులో చెప్తున్నాడు, ఏ స్థలం మందైన జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరునప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండుటకు మీ పాదముల కింది దులిపివేయుడి. కాగా వారు బయలు వెళ్ళి మారు మనసు పొందవలెనని ప్రకటించుచు అనేక దయ్యములను వెలగొట్టుచు నూనె రాచి అనేక రోగులను స్వస్థపరచుచుండిరి. అపొస్తలులు కూడా, శిష్యులు యేసుక్రీస్తు ఇద్దరిద్దరిని పంపించినప్పుడు వాళ్ళు కూడా పోయి సువార్త ప్రకటిస్తూ నూనె రాసి వారి కొరకు ప్రార్థన చేసి అనేకులను స్వస్థపరిచాడు. తర్వాత సువార్తలకి పత్రికలకు వచ్చేటప్పటికి, ఇది మార్క్స్ సువార్త, పత్రికలకు యాకోబు దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఈ సందర్భం తప్ప ఇంకెక్కడ నూనె పెట్టి ప్రార్థన చేసినట్టు అపొస్తలులు కానీ శిష్యులు కానీ ఎక్కడ మనకు ఆధారాలు కనపడి, యాకోబు పత్రిక వచ్చేటప్పటికి సంఘ పెద్దలనే పిలిపించమన్నాడు. అంటే దేవుడు అపొస్తలుల ద్వారా స్వస్థతలు పరిచాడు, ఆశ్చర్యకార్యాలు అద్భుతాల కార్యాలు చేయించాడు. తర్వాత ఈ విధంగా కూడా చేయించాడు. ఏ విధంగా అంటే సంఘ పెద్దల ద్వారా కూడా రోగులను బాగు చేస్తాడు ఆయన. అందుకే అన్నాడు, మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంఘ పెద్దలు పిలిపించాలా. సంఘ పెద్దలకు ఉండాల్సిన అలవాటు మర్యాదస్తుడు ఉండాలా, తాగుడు అలవాటు ఉండకూడదు, ఏ నేరం మోపబడని వాడు ఉండాలా, ఏకపతి పరుషుడు ఉండాలా, తన ఇంటి వారిని పిల్లలని స్వాధీనపరుచుకునేవాడు ఉండాలి, తన కుటుంబాన్ని మంచి పరిపాలించేవారే ఉండాలా, సంఘం వెలుపలి వారి చేత మంచి పేరు పొంది ఉండాలా, మర్యాదస్తుడే ఉండాలా, అతిథి ప్రియుడు ఉండాలా, ఆతిథ్యం ఇచ్చే గుణం ఉండాలి, ఇతరులకి బోధింపదగిన వాడే ఉండాలా. సంఘ కాపరి ఒకవేళ లేకపోయినా సంఘ పెద్దను బోధ చేయాలా. పెళ్ళి కానివాడు సంఘ పెద్దగా ఉండటానికి అర్హులు కాదు వాక్య ప్రకారంగా కదా. సంఘ పెద్దలు పెళ్ళి కానివారు పెద్దలుగా ఉండటానికి అర్హులు కాదు కనుక పెళ్ళి కానివారు సేవకుడిగా ఉండొచ్చు, కాపరిగా ఉండొచ్చు, కానీ పెద్దలుగా ఉండకూడదు. కనుక పెద్దలుగా ఉండాల్సిన వారికి ఖచ్చితంగా భార్య ఉండాలా, పిల్లలు ఉండాలా, బోధింపదగిన వాడే ఉండాలా, అతిథి ప్రియుడు ఉండాలా, జగడం ఆడకూడదు, నేరం మోపబడిన వాడు కాకూడదు, కొట్లాడేవాడు కాకూడదు, నమ్మదగిన బోధన గట్టిగా పట్టుకోవాలా, బోధింపదగిన వాడే ఉండాలా, నమ్మకస్తుడు ఉండాలి. ఇన్ని మంచి తన కుటుంబాన్ని మంచిగా పరిపాలించేవాడే ఉండాలా. ఇన్ని లక్షణాలు ఉన్నవాడే సంఘ పెద్దగా ఉండటానికి అర్హులు. కనీసం ఇద్దరైనా సంఘ పెద్దలు ఉండాలా. వాళ్ళే వచ్చి ఆ రోగి కొరకు ప్రార్థన చేయాలా. ప్రార్థన చేసి నూనె పెట్టి వాళ్ళు ప్రార్థన చేయాలి. నూనెకు కాదు చేయాల్సిన ప్రార్థన రోగికి. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతడు పాపములు చేసిన వాడైతే ప్రభు అతని పాపము క్షమార్పణ కలిగజేసి అతను లేపును. ఆత్మీయ స్థితిలోకి పడిపోయినా ప్రభు అతని లేపుతాడు అని చెప్పాడు. అంటే దేవుడు అపొస్తలుల ద్వారా, తన శిష్యుల ద్వారా, అపొస్తలుల ద్వారా దేవుడు స్వస్థపరిచాడు, అద్భుతకాల ఆశ్చర్యకారాలు చేయించాడు. తర్వాత కొంతకాలానికి సంఘ పెద్దల ద్వారా కూడా చేశాడు. ఎప్పుడు వాక్యం స్థిరమైనంత వరకు ఇది చేశాడు. వాక్యం స్థిరమైన తర్వాత స్వస్థత వరాలు ఎవరికి లేవు, అపొస్తలులకు లేవు. సంఘ పెద్దలు పోయి నూనె పెట్టి ప్రార్థన చేసినప్పుడు బైబిల్ ఆ సందర్భం ఉంది కదా ఇప్పుడు చేస్తామంటే కూడా కుదరదు. ఎందుకంటే రోగం వస్తే ఖచ్చితంగా వైద్యం చేయించుకోవాలా. యేసుప్రభు చెప్పాడు రోగికి వైద్యుడు అవసరమని. అప్పటికి వాక్యం స్థిరము కాలేదు కనుక వాక్యం స్థిరపడేంత వరకే అపొస్తలుల ద్వారా అయినను సంఘ పెద్దల ద్వారా అయిన దేవుడు ఈ ఆశ్చర్యకార రోగులను స్వస్థపరచడం చేశాడు. వాక్యం స్థిరమైన తర్వాత స్టాప్ అయిపోయింది. అపొస్తలులకు వరాలు లేవు, పౌలుకు వరాలు లేదు. ఇప్పుడు సంఘ పెద్దలు కూడా పోయి ప్రార్థన చేసినా కుదరదు. రెండోది, అలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు వెతకాల, మనం దొరుకుతారు. అలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఆ కాలంలో దేవుడు అపొస్తలుల ద్వారా చేశాడు. సంఘ పెద్దలు అంటే ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు పెద్దలుగా ఉండాలా. ఆ పెద్దలే నూనె పెట్టి రోగి కొరకు ప్రార్థన చేయాలి. నూనె కొరకు ప్రార్థన చేయొద్దు. మళ్ళా రోగి తనకు తను నూనె రుద్దుకోవద్దు. వేరేవాళ్ళు పోయి తీసుకుపోయి ప్రార్థన నూనె అని చెప్పి రుద్దొద్దు. ఎక్కడ అపొస్తలులు కానీ సంఘ పెద్దలు కానీ ఎక్కడ ప్రార్థన నూనె అనలేదు. నూనె రోగికి రాసి రోగి కొరకు ప్రార్థన చేశారు, కానీ నూనె కోసం ఎవరు ప్రార్థన చేయలేదు. మళ్ళీ నేడు జరుగుతున్న సంఘాలలో, కొన్ని సంఘాలలో, బహిరంగ సభలలో నూనెలను అమ్ముకుంటున్నారండి. ఇది యేసు రక్తం అంటున్నారు, ఇది యేసు రక్తం అంటున్నారు. ఎక్కడ యేసు ప్రభు నూనెను పట్టుకొని నా రక్తం అనలేదు, ద్రాక్షరసాన్ని పట్టుకొని ఆయన శరీరం రక్తం గురించి ఆదర్శం చెప్పినప్పుడు ఇది నా రక్తం అన్నాడు తప్ప నూనెను ఎక్కడ అనలేదు, అపొస్తలులు ఎక్కడ అనలేదు. కనుక నూనె ఖచ్చితంగా పెద్దలే పోయి రుద్ది ప్రార్థన చేయాలి రోగికి, కానీ రోగంతో ఉన్న వాళ్ళు తెచ్చి నూనె రుద్దుకోవద్దు. ఎలాంటి వారైనా సరే సంఘ పెద్దలే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. రోగులు సంఘ సభ్యుడి ఇంటికి వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. అది కూడా ఎప్పుడు నూనె రసం స్వస్థత జరగటం, అద్భుతాలు, ఆశ్చర్యకాలు, స్వస్థతలు దేవుడు అపొస్తలుల ద్వారా ఎలా అయితే చేశాడో తర్వాత కొంతకాలానికి సంఘ పెద్దల ద్వారా కూడా అలానే చేశాడు. ఆ కాలంలోనే కొన్ని చోట్ల అయితే మనం చూస్తాము, బెత్తస్తనబడిన కోనేరు ఉంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం.
యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఎబ్రి భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆ సమయములకు దేవదూతలు కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైన వాడు బాగుపడును గనుక ఆ మంటపములో రోగులను, గుడ్డివారును, కుంటివారును, ఊచకాలు చేతులు గలవారును గుంపులు గుంపులుగా పడి ఉండిరి. అంటే చాలామంది ఆ కోనేరు దగ్గర ఎలా ఉన్నారంటే అపోస్తులకు దేవుడు వరం ఇచ్చినట్టు, అపోస్తుల ద్వారా అనేక అనేక రోగులను దేవుడు స్వస్థపరిచినట్టు, అలాగనే కోనేరులో కూడా ఒక పద్ధతి పెట్టాడు దేవుడు. ఆ కాలంలోనే బైబిల్ స్థిరం కానప్పుడు, వాక్యం స్థిరపరచబడనప్పుడే వరాలు ఇచ్చాడు. వాళ్ళకు వాక్యం స్థిరపరిచిన తర్వాత అపోస్తులకు కూడా వరాలు లేవు, స్వస్థత వరాలు నేటికి ఎవరికి లేవు. కనుక ఇప్పటికి ఉన్నాయి అని చెప్పుకుంటూ అబద్ధ బోధ చేస్తున్నారు, బోధకులుగా పిలువబడుతూ. కనుక అపోస్తుల ద్వారా దేవుడు స్వస్థతలు ఆశ్చర్యకార్యాలు చేయటమే కాకుండా ఆ కాలంలోనే కదా బెతెస్దా అనబడిన కోనేరు ఉంది. యోహాను సువార్త 5:2 కానీ చూస్తే అక్కడ కోనేరు దేవదూతలు వచ్చి ఏ సమయంలో వస్తుందో తెలుసు. ఉదయం వస్తుందో, మధ్యరాత్రి వస్తుందో దేవదూత, లేకపోతే ఏ టైంలో వస్తుందో తెలియదు. ఆ దేవదూతలు వచ్చి నీళ్లు కదిలింపబడినప్పుడు చక్కగా ఉంది కదా ఇక్కడ మాట. యోహాను సువార్త 5:2 యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఎబ్రి భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపము కలవు. ఆ సమయములందు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైన వాడు బాగుపడును గనుక ఆ మంటపములో రోగులను, గుడ్డివారును, కుంటివారును, ఊచకాలు చేతులు గలవారును గుంపులు గుంపులుగా పడి ఉండిరు. చాలామంది రోగులు ఉన్నారు అక్కడ. దేవదూత ఎప్పుడొచ్చి నీళ్లు కదిలిస్తుందో, తెల్లవారుజామున వస్తుందా, తెల్లవారిన తర్వాత ఉదయం పూట వస్తుందా, మధ్యాహ్నం వస్తుందా, మధ్యరాత్రి వస్తుందా, సాయంకాలం అనేది తెలియదు. దేవదూత వచ్చి నీళ్లు కదిలించబడినప్పుడు దిగి శబ్దం ఎప్పుడు వస్తుందో ఆ రోగులందరూ ఎదురు చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడు మేము దిగి బాగా కావాలని. చాలామంది రోగులు కుప్పలుగా పడి ఉన్నారు అక్కడ బెతెస్దా కోనేరు దగ్గర. మొదట ఎవరు దిగినా బాగా అవుతుండే. దేవుడు అలాంటి పద్ధతి పెట్టాడు అక్కడ. అపోస్తుల ద్వారా దేవుడు రకరకాలుగా రోగులను స్వస్థపరిచాడు, బాగు చేస్తాడు, దయ్యాలను నిలగొట్టించాడు, వరాలు ఇచ్చారు, ఆశ్చర్యకాలు చేయించాడు. తర్వాత కోనేరు నీళ్ళలో మునిగిన వాళ్ళు కూడా అద్భుతంగా ఆశ్చర్యకరంగా వాళ్ళు కూడా స్వస్థపడ్డాడు. మళ్ళీ కొంతకాలానికి చూస్తే అప్పుడే మళ్ళీ కొద్ది సందర్భాలను చూస్తే సంఘ పెద్దలు వచ్చి రోగులకు నూనె పెట్టి ప్రార్థన చేసినప్పుడు కూడా రోగాలు పోయినాయి. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి, ఏ కాలంలో జరిగినంటే బైబిల్ వాక్యం స్థిరపడనప్పుడు, బైబిల్ పరిపూర్ణంగా కొత్త నిబంధనలు రాయబడేంత వరకు, వాక్యం స్థిరపరచబడక ముందు, బైబిల్ కంప్లీట్గా పరిపూర్ణంగా పరిపూర్ణంగా కాక మునుపు, పరిపూర్ణతగా దేవుడు సంకల్పం పూర్తిగా రాయబడక మునుపు 27 పుస్తకాలు మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు 27 పుస్తకాలు కంప్లీట్గా రాసేంత వరకు, వాక్యం స్థిరపరిచేంత వరకే ఇవి జరిగినాయి. వాక్యం స్థిరపరచబడిన తర్వాత స్వస్థతలు స్టాప్ అయిపోయినాయి. మార్క్స్ వార్తలు చూస్తే శిష్యులు కూడా నూనె పెట్టి ప్రార్థన చేసి స్వస్థపరిచినట్టు ఉంది. తర్వాత మళ్ళీ ఎక్కడ సందర్భం గడపడదు. మళ్ళీ యాకోబు పత్రిక వచ్చేటప్పటికి మీలో ఎవడైనా రోగి ఉంటే అతడు సంఘ పెద్దలు పిలిపించాలా. సంఘ పెద్దలు వచ్చి అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేస్తే ప్రభు విశ్వాసరహితమైన ప్రార్థన విని అంగీకరించి ఆ రోగిని స్వస్థపరచడం బైబిల్ ఉంది. అంటే రోగి నూనె తెచ్చుకొని రుద్దుకోకూడదు, సంఘ పెద్దలు వచ్చి నూనె పెట్టాలా. నూనెను యేసు రక్తం అనే సందర్భం ఎక్కడ లేదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, నేటి సంఘాలలో కొన్ని సంఘాలలో నూనెను అమ్ముకుంటున్నారు. వీళ్ళు పోయి రుద్దట్లేదు, అమ్ముకుంటున్నారు, బిజినెస్ చేస్తున్నారు. దేవుని సన్నిధిలో ఆరాధన జరగాల్సిన చోటు వ్యాపారం జరుగుతుంది. నూనెలు అమ్ముకుంటుర్రు. ఇది యేసు రక్తం అంటుర్రు, అభిషేకం నూనె అంటుర్రు, స్వస్థత నూనె అంటున్నారు. స్వస్థత నూనె అని చెప్పుకుంటూ పేరట ప్రార్థన నూనె అని చెప్పుకొని కదా నూనె వ్యాపారం చేసుకుంటారు. అంటే ఇది వాక్యానికి విరోధంగా. పెద్దలు వచ్చి నూనె పెట్టమన్నారు కదా, నూనె పెడితే రోగం పోతుంది కదా అని చెప్తే అది వాక్యం పడకముందు, వాక్యం స్థిరపడిన తర్వాత ఇప్పుడు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ అనారోగ్యం వస్తే ఖచ్చితంగా వైద్యుని సంప్రదించాలా, వైద్యం చేయించుకోవాలి మనం.
వైద్యం చేయించుకుంటున్నాం కనుక దేవుడి మీద విశ్వాసం లేదని కాదు. మార్క్స్ వార్తల 2:17 యేసుప్రభు అప్పుడే చెప్పాడు. ఏమని? రోగికి వైద్యుడు అవసరం, రోగులకు వైద్యుడు అవసరం, పాప రోగానికి క్రీస్తు అనే వైద్యుడు అవసరమైన రక్తం అవసరం పాప క్షమార్పణ కోసం. దేవుని కుమారుడని ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు నమ్మలేదు. అందుకే ఆశ్చర్యకాల స్వస్థతలు చేయాల్సి వచ్చింది. అపోస్తులు కూడా మొదటి శతాబ్దంలో ఆయన ఇశ్రాయేల్ ప్రజలు కూడా యేసుక్రీస్తు నమ్మలేదు. అందుకే అపోస్తుల ద్వారా కూడా దేవుడు ఆశ్చర్యకర అద్భుతకాలు చేయించాడు. యేసు దేవుని కుమారుడు అని చెప్పి రుజువు అవ్వటానికి వాళ్ళకు కూడా కొద్దికాలం వరాలు ఇచ్చారు. వాళ్ళు కూడా స్వస్థపరిచాడు. వాక్యం స్థిరపరిచేంత వారకే స్వస్థత వరాలని ఇచ్చాడు అపోస్తులకి. అపోస్తుల ద్వారా అనేకులను స్వస్థపరిచాడు. కోనేటి ద్వారా కొంతమందిని స్వస్థపరిచాడు దేవుడు, అనేక మందిని. సంఘ పెద్దలు నూనె పెట్టడం వల్ల కొంతమందిని స్వస్థపరిచాడు. ఇవి అద్భుతాలు, ఈ ఆశ్చర్యకారి స్వస్థతలు ఎప్పుడు జరిగినాయంటే వాక్యం స్థిరమైనంత వరకే. వాక్యం స్థిరమైన తర్వాత స్టాప్ చేసేసాడు. అందుకే తిమోతికి కూడా అనారోగ్యం వస్తే, కడుపు జబ్బు నిమిత్తం వస్తే కదా, పౌలు అంటాడు తిమోతి రాసిన మొదటి పత్రిక 5:23 ఏమనంటే, తరచుగా వచ్చు నీ కడుపు జబ్బు నిమిత్తము నీళ్ళు తాగాక కొద్దిగా ద్రాక్షరసం పుచ్చుకుంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, అందులో ద్రాక్షరసంలో కడుపు జబ్బు తగ్గించే గుణం ఉంటుంది. మెడిసిన్, జ్యూస్ అది, వైన్ కాదది, జ్యూస్ అది. అంటే మందు వాడమని అర్థం. యేసుక్రీస్తు కూడా కొంతమంది ముట్టుకొని బాగా చేస్తాడు, కొంతమంది ఆయనను ముట్టుకొని బాగయ్యారు, కొంతమంది మాట చేత బాగయ్యారు. కానీ పుట్టుక గుడ్డి వాడిని మాత్రము కింద ఉమ్ము వేసి బురద చేసి కళ్ళకు పెట్టి పోయి కడుక్కోమంటే కడుక్కొని బాగయ్యాడు. అంటే మెడిసిన్, మందు ద్వారా కూడా మనం బాగైనా దేవుని అనుగ్రహమేది. కనుక అప్పుడు స్వస్థత వరాలు ఉండే వాళ్ళకు వరాలు ఇచ్చాడు, తర్వాత ఆపేశాడు. వాక్యం స్థిరమైంది కనుక అప్పుడు కోనేటిలో దిగితే చాలామంది రోగులు ఉన్న వాళ్ళు బాగా అయిపోయారు. మొట్టమొదటి దిగిన వాళ్ళు బాగా అయ్యారు. అలాగే చాలామంది ఆ మంటపంలో పడి ఉన్నారు కోనేరు దగ్గర. మళ్ళీ సంఘ పెద్దలు నూనె పెట్టి ప్రార్థన చేయడం వల్ల కూడా కొంత రోగుల్ని కొంతమంది దేవుడు స్వస్థపరిచాడు. అక్కడ కోనేరు ద్వారా కానీ, ఇక్కడ అపోస్తుల ద్వారా కానీ, ఇక్కడ సంఘ పెద్దల ద్వారా కానీ స్వస్థతలు జరిగినాయి, ఆశ్చర్యకరం జరిగినాయంటే ఇవన్నీ చేసింది సాక్షాత్తు దేవుడే. ఎప్పటి వరకు అంటే వాక్యం స్థిరమయ్యేంత వరకే చేశారు. వాక్యం స్థిరమైన తర్వాత స్టాప్ అయిపోయింది. కనుక ఇప్పుడు అనారోగ్యం వస్తే ఖచ్చితంగా వైద్యం చేయించుకోవాలి, మనం మందు వాడాలి. నేను నూనె పెట్టుకుంటే కుదరదు. సంఘ పెద్దలకు అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళే పెద్దలుగా ఉండాలా. వాళ్ళే హరువులు. ఏకపత్తి పరుషుడు ఉండాలా, కొట్లాడే అలవాటు ఉండకూడదు, మర్యాదస్తుడు ఉండాలా, నింద మోపబడిన వాడు కాకూడదు, తన కుటుంబాన్ని ఏలేవాడు ఉండాలా, బోధింపదగిన వాడే ఉండాలా, అతిథి ప్రియుడు ఉండాలా. ఇన్ని మంచి లక్షణాలు కలిగిన వాళ్ళు సంఘ పెద్దగా ఉండాలా, కనీసం 2 ఉండాలా. అలాంటి వాళ్ళు రోగుల దగ్గరికి, సంఘ సభ్యుల దగ్గరికి పోయి నూనె పెట్టాలా, ప్రార్థన చేయాలా. బాగలేని వ్యక్తికి అది కూడా ఎప్పుడు వాక్యం స్థిరం కానప్పుడు, వాక్యం స్థిరపరచబడక ముందు జరిగిన విషయం ఇది. ఇప్పుడు వాక్యం స్థిరమైంది కనుక ఇప్పుడు జరగవు స్వస్థతలు, అలా జరగవు. కోనేటిలో పోయి నేను మునుగుతుంటే కూడా ఎవరు బాగారు. ఇప్పుడు దేవుడు అప్పుడు పెద్ద పద్ధతి పెట్టాడు. అలాగా దేవుడు ఆ విధంగా కార్యాలు చేశాడు. అపోస్తుల ద్వారా చేశారు, స్వస్థత వరాలు ఇచ్చి. కోనేరు ద్వారా కొంతమందిని బాగు చేసి, ఆ విధంగా అనేక మంది బాగు చేసి దేవుడు ఆ విధంగా మహిమ పొందాడు. ఆ విధంగా ఆయన కార్యాలు చేశాడు. సంఘ పెద్దలు నూనె పెట్టడం వల్ల కొంతమంది అట్లా బాగా అయ్యారు. తర్వాత వాక్యం స్థిరమైన తర్వాత స్టాప్ చేసేసాడు. మళ్ళీ ఇప్పుడు దేవుడు ఎందుకు నమ్మాలా, యేసుక్రీస్తుని ఎందుకు రక్షకుడిని అంగీకరించాలంటే రోగాన్ని పోగొట్టుకోవటానికి కాదు, రోగానికి వైద్యం చేయించుకోవాలా, పాపం పోగొట్టుకోవటానికి. మన పాపాలకు క్షమార్పణ కలగండి, యేసుక్రీస్తుని రక్షకుడిగా దేవుడి కుమారుడిగా అంగీకరించి నమ్మి బ్యాప్టిజం తీసుకుంటే మనకు పాప క్షమార్పణ కలుగుతుంది. పాపం అనే రోగం పోతుంది యేసు రక్తం వల్ల. శరీర సంబంధమైన రోగానికి వైద్యం ఎంత అవసరమో మన పాప రోగానికి యేసు రక్తం అంత అవసరం అన్నమాట. మనకు పోవాల్సింది రోగం కాదు, పాపం. మనకు కలగాల్సింది స్వస్థత కాదు, మనకు కలగాల్సింది రక్షణ కలగాల. మనకి యేసుక్రీస్తుని అంగీకరించి నమ్మి బ్యాప్టిజం తీసుకుంటే మనం రక్షించబడతాం, మనకు పాప క్షమార్పణ కలుగుతుంది. రోగాలు వస్తాయి పోతాయి, రోగుల కోసం నమ్మొద్దు. సమస్యలు వస్తాయి పోతాయి, సమస్యల కోసం మనం నమ్మొద్దు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 19వ వచనంలో
అపోస్తలుడు పౌలు కొరింథీలో ఉన్న క్రైస్తవులకు సంఘానికి రాస్తూ చెప్తాడు, ఈ జీవితకాలం మట్టికి మనం క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము. మనకు మరో జీవితం ఉంది. 60 70 దేవుడు ఎంతకాలం ఇస్తాడు మనకు, తర్వాత మనకు టైం అయిపోతుంది, ముగింపు ఉంది మనకి. యేసు రాకముందు అయితే పరదేశి పోలా, యేసు వస్తే యేసు ద్వారా పరలోకానికి వెళ్ళాలి. మనం అంటే దేవుడు యందు భయభక్తులు కలిగి వాక్య ప్రకారం మనం జీవించాలా. నూనెలో మట్టుకుని యేసు రక్తం అంటాం, నూనె రుద్దుకోవటం. అనారోగ్యాలు వస్తే నూనె రుద్దుకుంటే స్వస్థత అండ్ కదా, అపెండిక్స్ వస్తుంది, ఖచ్చితంగా 24 గంటల లోపు ఆపరేషన్ చేయాలి, వైద్యం చేయించుకోవాలి. మనం లేకపోతే చచ్చిపోతాం. మనం నూనె రుద్దితే సరిపోద్ది అక్కడ. విశ్వాసులు అమాయకులు అనేక మంది రోగం వస్తే కూడా వైద్యం చేయించుకోకుండా కొంతమంది సేవకుల మాటలు విని నూనె రుద్దుకొని ప్రార్థనలు చేసుకుంటుర్రు. తినే అన్నంలో నూనె డ్రాప్స్ వేసుకోమని సేవకులు చెప్పటం వల్ల వేసుకుంటుర్రు. కెమికల్ అండి నూనె కదా, తలకు పెట్టుకోవాలి. అది కడుపులో తినటానికి కాదు, అది నిలువ ఉండటానికి అలా ఎన్నో మిక్స్ అవుతాయి. నూనె ఒంటికి కదా తలకు పెట్టుకోమని చెప్పాడు తప్ప కడుపులో తినటానికి కాదు. మళ్ళీ కొన్ని చోట్ల అయితే ఈ దొంగ బోధకుళ్ళు, కొంతమంది స్త్రీ పురుషులు ఉన్నారు, ఇళ్ళలో కూడా కూడుకుంటోళ్ళు నూనెను అమ్ముకుంటారు. ప్రేయర్ అని చెప్పేసి అనారోగ్యంతో 4 సమస్యలతో వాళ్ళు భారంతో వస్తే ఇది తీసుకెళ్ళండి, ఇది యేసు రక్తం, ఈ డబ్బా ఇంత. మీరు స్నానం చేసేటప్పుడు నీళ్ళలో కొన్ని డ్రాప్స్ పోసుకోండి. మీరు ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం నీళ్ళలో పోసుకొని తాగండి. ఎక్కడ బైబిల్ చెప్పలే కాడ. మీ ఒంటి మీద సిల్వ గుర్తులు వేసుకోండి, 7 గుర్తులు వేసుకోండి, మీరు 7 సిల్వలను వేసుకోండి అని చెప్తున్నారు. అమాయకులు తెలియక అటు అన్యజనులు ఇటు క్రైస్తవులను కూడా మోసం చేస్తున్నారు వీళ్ళు. బైబిల్ ఎక్కడ చెప్పలేదల్లా. నీళ్ళలో కలుపుకొని నూనె తాగండి, ఇది యేసు రక్తం అని. ఒంటిపైన 7 సిల్వలు వేసుకోండి, ఇది యేసు రక్తం అని చెప్పి ఇంట్లో చల్లుకోండి, మీరు వ్యాపారాలు చేస్తున్న స్థలంలో చల్లుకోండి అని చెప్పలేదు. చాలామంది ఆన్లైన్లలో కూడా నూనె అమ్ముకుంటారు, అనేకులు నూనె డబ్బులు ఇచ్చి నూనె కొనిపించుకుంటారు. బైబిల్ ఏం చెప్తుంది? అది కూడా వాక్యం స్థిరం కానప్పుడు సంఘ పెద్దలు వచ్చి రుద్దాల నూనె అని చెప్తుంది. వీళ్ళు పోయి రుద్దరండి. సంఘ పెద్దలు అంటే క్రైస్తవులలో ఎవరైనా సంఘ సభ్యులలో బాగలేనప్పుడు సంఘ పెద్దలు మాత్రమే పోయి పెట్టాలి. కానీ వీళ్ళు అన్ని జనాన్ని కూడా అమ్ముకుంటుర్రు. మీరే కొనుక్కొని మీరే రుద్దుకోరి, డబ్బులు ఇచ్చి నూనె కొనుక్కొని మీరు రుద్దుకోరి. అంటే వాక్యంలో లేని పద్ధతులు ఇవన్నీ. మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో బోధిస్తూ దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తున్నారు వీళ్ళే. ఈ మాట వీళ్ళకే అప్లై అవుతుంది. అపోస్తుల ద్వారా కానీ, కోనేటి ద్వారా కానీ, సంఘ పెద్దల ద్వారా కానీ దేవుడు ఇన్ని విధాలుగా స్వస్థతలు పరిచాడు, అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేశాడు. ఎప్పటి వరకు అంటే వాక్యం స్థిరమైనంత వరకు చేశాడు. కనుక నూనె తలకు పెట్టుకోవాలా, వేడి తగ్గిస్తుంది అంతే తప్ప నూనె యేసు రక్తం కాదు. నూనె పెట్టుకుంటే మనకు రోగం పోదు, యాక్సిడెంట్ అవుతుంది, ఇమీడియట్గా ఆపరేషన్ చేసుకోవాలి. మనం ఏమైనా ప్యాచర్ అయితే కాలు ఇరిగి చేయడానికి అత్తించుకోవాలా. నేను నూనె రుద్దుకుంటే కుదరదు. హెల్త్ బాగలే బలహీనంగా ఉన్నప్పుడు సెలైన్లు పెడతారు హాస్పిటల్లో. లేదు నేను నూనె ఎక్కించుకుంటా అంటే కుదరదు. వయసు మీద పడ్డ తర్వాత చూపు సైట్ వస్తుంది, మనకి సరే కనపడవు. వైద్యుని సంప్రదించి ఖచ్చితంగా మనం అద్దాలు రాస్తాడు. అద్దాలు స్టేజ్ అయితే అద్దాలు రాస్తారు, ఆపరేషన్ స్టేజ్ అయితే ఆపరేషన్ చేయించుకోమని చెప్పడం. అది పాటించాలి మనము. నేను నూనె పెట్టుకుంటా, నాకు కళ్ళు కనపడాలంటే ఎట్లా కనపడితే కనపడాయి. కనుక ఇలాంటి బోధల యందు మీరు లక్ష్యం ఉంచకండి. ఇలాంటి బోధల యందు లక్ష్యం ఉంచితే మీరు విశ్వాస భ్రష్టులు అవుతారు. ఇలాంటి బోధ చేసిన వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. కనుక బైబిల్ బాగా పరిశోధించండి. ఆ రోజు అపోస్తుల ద్వారా అయినా స్వస్థత వరాలు ఇచ్చి దేవుడు వాళ్ళ ద్వారా అనేక మందిని స్వస్థపరిచి అనేకులను బాగు చేశాడు. కోనేటి ద్వారా కూడా కోనేటి నీటి ద్వారా కూడా బాగా చేశాడు. చాలామంది రోగులు బాగా అయ్యారు. మరొక విధంగా సంఘ సభ్యులలో రోగంతో ఉన్నప్పుడు సంఘ పెద్దలు పోయి ప్రార్థన చేసినప్పుడు, మంచి క్యారెక్టర్ కలిగిన పెద్దలు పోయి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ విశ్వాసయుతమైన ప్రార్థన విని దేవుడు అంగీకరించి అన్ని లక్షణాలు ఉన్నాయి కనుక వాళ్ళ ప్రార్థన విని ఆ రోగుల్ని కూడా దేవుడు స్వస్థపరిచిన సందర్భాలు ఉన్నాయి. స్వస్థపరచును అని ఉంది. అంటే ఇన్ని విధాలుగా దేవుడు బాగా చేస్తాడు. ఎప్పుడు వాక్యం స్థిరం కానప్పుడు. నేను ఇప్పుడు కోనేటిలో పోయి దిగుతా అంటే దిగిన భాగం. ఇప్పుడు సంఘ పెద్దలు వచ్చి నూనె అలాంటి క్యారెక్టర్లోనూ దొరకడు కూడా ఇప్పుడు మనకి. ఆ కాలంలో ఉన్నారంటే ఉన్నారు. ఆ కాలంలో ఉన్నారు. ఆ కాలంలో ధనాపేక్ష లేని వారు ఉన్నారంటే ఉన్నారు. ఉండకపోతే దేవుడు చెప్పాడు ఇలాంటి వారిని సంఘ పెద్దలుగా పెట్టని దేవుడు రాయించాడు పౌలు చేత. ఆ కాలం ధనాపేక్ష లేని వారు ఉన్నారంటే రుజువు ఏంటంటే 1వ శతాబ్దం క్రైస్తవులు ఆ ఆస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు.
అక్కర గల వారికి అన్ని పంచి అందరు పంచుకొని సమానమున ఏక మనసు కలిగి అపోస్తుల బోధ యందు సహవాసమందు రొట్టె ఇరుచుట యందు ఎడతెగక ఉన్నరాలు, సంతోషంగా ఉన్నరాలు, రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండిరి. ధనాపేక్ష లేని వారుగా ఉండటానికి మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకు సాధ్యమైంది దేవుడి బోధ విని. ధనాపేక్ష లేని వారు ఉన్నారు ఆ కాలంలో అంటే ఉన్నారు, ఈ కాలంలో ఉన్నారా? కష్టమే కదా. ఉంటారా అలాంటి వారు అంటే డౌట్ వస్తుంది మనకి. యేసుప్రభు అన్నాడండి లోక సువార్తలు అంటాడు 8వ అధ్యాయంలో ఏమని, మనిషి కుమారుడు మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనునా, విశ్వాసం ఉంటుందా అని. మొదటి శతాబ్దం క్రైస్తవులలో కదా ధనాపేక్ష లేకుండా ఎలా ఉన్నారో అలాగనే ఏకపతి పురుషుడు, మర్యాదస్తుడు, బోధింపదగినవాడు, భార్య పిల్లల్ని సాధనలు ఉంచుకున్నవాడు, అతిథి ప్రియుడు, జగడమాడని వాడును, మద్యపానం అలవాటు లేని వాడును, గొడవ పడని వాడును, ఇన్ని లక్షణాలు కలిగిన వాళ్ళు కూడా కాలంలో ఉన్నారు. మొదటి శతాబ్దం కాలంలో దేవుడి వాక్యం ప్రభావం వాళ్ళ మీద పడింది. యథార్థమైన భక్తి కలిగి వాళ్ళు జీవించారు. అందుకే సంఘ పెద్దలకు ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని పెద్దల్ని పెట్టుకున్నాడు. దేవుడి కుటుంబం పెద్దది, పెద్ద కుటుంబంలో కదా, అందుకే దేవుడి కుటుంబం పెద్దది కనుక పెద్దలకు ఉండాల్సిన లక్షణాలు ఇవి. అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళే పెద్దలుగా పెట్టాలి, వాళ్ళే నూనె పెట్టి ప్రార్థన చేయాలి. కనుక ఈ బైబిల్ వాక్యం స్థిరం కానప్పుడు జరిగిన విషయాలు అది. అపోస్తులకు వరాలు ఇచ్చి బాగా చేస్తాం, కానీ ఇప్పుడు అపోస్తులకు కాదు, ఎవరికి వరాలు లేవు. స్వస్థత వరాలు అనేది ఎవరికి లేవు వాక్య ప్రకారంగా. కోనేటిలో ఆ రోజు దిగి బెతస్తమైన కోనేరులో దిగి బాగా ఎరుగదని పోయి దుంకుతుంటే ఇప్పుడు బాగాము దేవుడు ఇప్పుడు ఆ పద్ధతి తీసేసాడు. సంఘ పెద్దలతో నూనె పెట్టుకోమని నేను వైద్యం చేయించుకొని హాస్పిటల్ పోను, పెద్దలు వచ్చి నూనె రుద్దాలంటే అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు మనకు దొరకరు. ఇంకొక మాటలు చెప్పాలంటే వాక్యం స్థిరం అయ్యేంత వారికి అవన్నీ జరిగినాయి. వాక్యం స్థిరమైన తర్వాత స్టాప్ చేసేసాడు దేవుడే. ఇప్పుడు నూనె దేనికి పెట్టుకోవాలో తలకు పెట్టుకో నువ్వు అంతే. ఇది ఏసు రక్తం అని రుద్దుకోవటానికి వీల్లేదు, ఏసు రక్తం అనటానికి వీల్లేదు. వాక్యానికి విరోధమైన మాటలు ప్రవర్తన ఇది. కనుక చాలామంది ఇది ఏసు రక్తం అని చెప్పి నూనెలు అమ్ముకుంటారండి. ఎవరు పడితే వాళ్ళు, స్త్రీలు పురుషులు రుద్దుకోండు కదా నూనెలు అమ్ముకుంటారు, ఏసు రక్తం అంటారు. ఇక్కడ ప్రార్థన అని పెట్టుకుంటారు, ఏదైనా ఇల్లు అద్దె తీసుకొని ఒక కూడికని పెట్టుకుంటారు, నూనె బాటలు కొనుక్కుంటారు హోల్సేల్గా వాళ్ళ దగ్గర కొని రిటైల్గా డబల్ రేటుగా అమ్ముకుంటారు. ఇలా స్టిక్కర్ వేసి దాని మీద యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ఆ వాక్యంలో ఉంటుంది. మీలో ఎవడు రోగై ఉన్నాడా అతడు సంఘ పెద్దల్ని పిలిపించవలెను, అతడు ప్రభు నామను నూనె రాసి అతని కోసం ప్రార్థన చేయను అంటాడు అని వాక్యం మీద అంత స్పష్టంగా ఉన్న తర్వాత కూడా వీళ్ళే చెప్తారు నూనె తీసుకుపోయి మీరే రుద్దుకోండి. వాక్యాన్ని ప్రకటించాలండి, దేవుడు పనిచేయాలి, అనేక మంది ఆత్మలను రక్షించాలా, అనేక మందిని రక్షించడానికి దేవుడు వాక్యాన్ని ప్రకటన చేయాలి. మనం వాక్యాన్ని ప్రకటించటానికే అండి మన నిలబెట్టాడు. ఇంకా ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయాలి, మనము వాక్యాన్ని ప్రకటించాలి. మనం వాక్యం ప్రకటించటం తగ్గించి నూనెలు అమ్ముకోవటం ఎక్కువ చేశారు వీళ్ళు. స్వస్థతలు నూనెల వల్ల జరగదు. స్వస్థతలు ఏ సేవకుడికి స్వస్థత వరం లేదు. కోనేటిలో పోయి నేను దిగుతుంటే కూడా బాగా ఇప్పుడు. కనుక దేవుడు చెప్పినట్టు, యేసుక్రీస్తు చెప్పినట్టు రోగికి వైద్యుడు అవసరం అన్నాడు. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 7వ వచనం 17వ వచనంలో. కనుక రోగం వస్తే ఖచ్చితంగా వైద్యం చేయించుకోవాలా. కళ్ళ ప్రాబ్లం ఉంటే వైద్యుని సంప్రదించాలా. కళ్ళద్దాలు రాస్తే కళ్ళజోళ్ళు వాడాలా. స్టేజ్ దాటిపోతే ఆపరేషన్ చేయించుకుంటే ఆపరేషన్ చేయించుకోవాలా. వైద్యం ఖచ్చితంగా మనకు. దేహానికి ఆహారం ఎంత అవసరమో దేహానికి అనారోగ్యం వస్తే వైద్యం కూడా అంతే అవసరం మనకి. కనుక ఆత్మలమైన మనం రక్షించబడాలంటే రోగం పోవలసిందే అని అనుకోకూడదు. మనకు పోవలసింది పాపం. అది యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించి మారు మనసు మనం పొంది బ్యాప్టిజం తీసుకుంటేనే పాప క్షమాపణ కలుగుతుంది. మనకు పాపం పోతుంది. నమ్మి బ్యాప్టిజం తీసుకున్న మనము నీతిగా వాక్య ప్రకారంగా యథార్థంగా జీవిస్తూ మన విశ్వాసాన్ని చివరిదాకా కాపాడుకుంటూ భక్తిలో మనం కొనసాగాల. యేసు రాకడ వరకు అంతలో యేసు రాకడ వరకు మనం ఉండకపోయినా మనం పోయేంత వరకైనా మనం ఆ విధంగా ఉండాలి జాగ్రత్తగా. అప్పుడే మనకు నరకం నుండి తప్పించబడతామండి, నిత్య జీవానికి వెళ్తాం. వాక్యం స్థిరమైందా? ఇప్పుడు చూసుకుంటాం 2 మాటలు. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 20వ వచనం.
ప్రభువారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. వాక్యాన్ని స్థిరపరచటానికే అపోస్తులకు వరాలు ఇచ్చాడు. స్వస్థత వరాలు, ఆశ్చర్యకారాలు చేసే పనులు, వాక్యం స్థిరపరచడానికి కోనేటి నీటిలో దిగిన వాళ్ళు అనేక మంది బాగయ్యారు వాక్యం స్థిరపరచబడటానికి. సంఘ పెద్దలు, సంఘ సభ్యులు బాగలేనప్పుడు సంఘ పెద్దల్ని పిలిపించినప్పుడు, సంఘ సభ్యులు బాగలేని వాళ్ళు పిలిపించినప్పుడు సంఘ పెద్దలు పోయి నూనె పెట్టి ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు ఆ రోగులను స్వస్థపరిచాడు. ఆ విధంగా కూడా దేవుడు వాళ్ళని బాగు చేస్తాడు. ఎప్పటి వరకు అంటే ఈ విధంగా వాక్యాన్ని స్థిరపరచుకుంటూ వచ్చాడు. వాక్యం స్థిరమైన తర్వాత స్వస్థతలు జరగవు, వ్యక్తుల ద్వారా జరగవు, కోనేటి నీటి ద్వారా జరగదు, సంఘ పెద్దలు వచ్చి నూనె పెట్టినా జరగదు. ఎందుకంటే ఆ పద్ధతులను దేవుడు అప్పుడే వాక్యం స్థిరమైన తర్వాత ఆపేశాడు. ఎవరికి స్వస్థత వరాలు లేవు, ఇప్పుడు ఎవరికి స్వస్థత వరాలు లేవు. వాక్యం స్థిరమైంది కనుక, వాక్యం స్థిరపరచబడింది కనుక. వాక్యం స్థిరపడనప్పుడు జరిగినాయి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అపోస్తలులు చేశాడు. కానీ వాక్యం స్థిరమైంది కనుక ఇప్పుడు కోనేటి నీటిలో దిగిన మనకు రోగం పోదు. ఎవరైనా సేవకులు వచ్చి చేతులు పెట్టినా రోగం పోదు. ఎందుకంటే ఎవరికి వరాలు లేవు. అపోస్తలులకు లేనప్పుడు ఇప్పుడు ఎవరికి ఉంటాయి? మొదటి శతాబ్దంలో పౌలున్న కాలంలోనే పవర్లెస్ చేయింది. పౌల్కి ఇచ్చినట్టే దేవుడు ఇచ్చి కొంతకాలాన్ని పవర్ తీసేస్తాడు ఆయనకి. నిజంగా పౌలుకి పవరే ఉంటే తిమోతిని ద్రాక్షరసం తాగమని ఎందుకు చెప్తాడు? స్వస్థత పరుచుని తీసుకో. ఈ కాలంలోని సేవకులు అయితే యేసు నామంలా నా కుమారుడికి తిమోతికి జబ్బు పోను గాక అంటుండే. ఇప్పుడు అంటారు, ఇప్పటికంటారు వీళ్ళకి వరం లేకపోయినా. కానీ పౌలు అనలే, వరం ఇచ్చాడు, కొద్దిసార్లు స్వస్థత వరం ఇచ్చాడు, తర్వాత తీసేస్తాడు అనే విషయం ఆయనకు అర్థమైపోయింది. ఆయన భక్తిపరుడండి. ఇప్పుడున్న సేవకుల ద్వారా, కొంతమంది సేవకుల ద్వారా స్వార్థపరుడు కాదైనా, ధనాపేక్ష లేనివాడు, దేవుణ్ణి యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమించిన వాడు. అపోస్తులు కానీ మొదటి శతాబ్దం క్రైస్తవులు కానీ. అందుకే ధనాపేక్ష లేదు వాళ్ళకి. వాళ్ళ భక్తిలో కొంచెం కూడా లేదండి. మనము కంపేర్ చేసుకోవడానికి కూడా మనకు అర్హత లేదు. అంత భక్తిపరులు. కోనేటి నీటి ద్వారా కానీ, అపోస్తులకు రాలిచ్చి కానీ, సంఘ పెద్దలు నూనె పెట్టి ప్రార్థన చేయటం కానీ, ఈ విధంగా ఇన్ని రకాలుగా దేవుడు బాగా చేశాడంటే వాక్యం స్థిరమైనంత వరకు చేశారు. వాక్యం స్థిరమైన తర్వాత జరగదు. కోనేటిలో పోయిన దిగుతుంటే ఇప్పుడు రోగం పోదు, వైద్యుడిగా సంప్రదించాలా. నూనె పెట్టుకుంటే రోగం పోదు, నూనె పెట్టుకుంటే సమస్యలు పోవు. ఎవరు చేతులు పెట్టించుకొని ప్రార్థన చేసుకోకండి. ఎవరికి వరాలు లేవు, ఎవరు ప్రకటించిన మీరు నమ్మకండి. రోగాలు పోతాయంటే నమ్మకండి, సమస్యలు పోతే నమ్మకండి. ఖచ్చితంగా రోగం వచ్చినప్పుడు వైద్యుని సంప్రదించండి. దొంగ బోధకుల మాటలు విని, అబద్ధ బోధన విని అనేక మంది వైద్యం చేయించుకోకుంటేనే, మందులు వాడకుంటేనే చచ్చిపోతున్నారు కొంతమంది. దేవుడు స్వస్థపరచడం ఎక్కడ చెప్పలేదు ఆయన. బైబిల్లో సమయం, సందర్భం, ఎప్పుడు, ఎవరితో, ఎక్కడ అనే విషయం తెలియకుండా బోధించుకుంటూ కూర్చుంటారు. మళ్ళీ యేసుప్రభు నీటి మీద నడిచాడు, వీళ్ళు నడుస్తారా? నడవరు. యేసుప్రభు 40 రోజులు రాత్రి పగలు మంచినీరు కూడా తాగలేదు. మళ్ళీ 40 రోజులు ఉపవాసం ఉండని చెప్పుకుంటున్న దొంగ సేవకులు, దొంగ విశ్వాసులు వీళ్ళు ఉంటారా? 40 రోజులు ఏం తాగుకుంటా, నీళ్ళు తాగుకుంటూ ఉంటారా? ఉండరు. ఆయన చేస్తాడు, మేము చేస్తాం, అపోస్తలులు చేస్తారు, మీరు చేస్తారు. మళ్ళీ ఆయన అవి కూడా చేస్తారు. నీటి మీద కూడా నడిచాడు, మీరు నడుస్తారు, నడవరు. కనుక వాక్యం ఎక్కడ అప్లై చేయాలో తెలియకుండా, వాక్యం ఉంది కదని చెప్పి అమాయక విశ్వాసులకు, వ్యక్తులకు వాళ్ళకి అర్థం కాదని చెప్పి ఏవేవో వాక్యాలని చెప్పి జనాలకు నూనెలు అమ్ముకుంటూ ధనాన్ని దండుకుంటున్నారు. ధనాపేక్ష లేనివారు మొదటి శతాబ్దం క్రైస్తవులు. ఈ కాలంలో ఇలాంటి బోధ చేస్తున్న వాళ్ళు, ధనాపేక్ష కలిగిన వాళ్ళు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి ఆత్మలను రక్షించగలిగే మాటల్ని చెప్పటం మానేసి, శరీరానికి అవసరమైన అవసరతల కోసం చెప్పుతూ, బోధిస్తూ, స్వస్థత వరాలు నేను చెప్పుకుంటూ, నూనె ప్రార్థన నూనె మేము అమ్ముతున్న నూనె పెట్టుకొని నూనె తీసుకోండి, మీకు బాగైతే మీ రోగాలు పోతాయని చెప్పటం, నీళ్ళలో కలుపుకొని తాగమనటం, ఆహారంలో నూనెలు వేసుకొని తినమని చెప్పటం, రోగాలు పోతాయని చెప్పటం, అన్ని అబద్ధాలు చెప్తూ దేవుడికి వ్యతిరేకమైన బోధలు చేస్తూ అనేకులను మోసం చేస్తారు వీళ్ళు. వాక్య స్థిరమైంది. ప్రభు వారికి సహకారం ఉండి వెనువెంట వచ్చిన సూచక్రియల చేత వాక్యంని స్థిరపరచుచుండెను. మార్క్స్ వార్త 16-20 వచ్చిన చదువుకున్నాం కదా ఇందాక. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంటూ జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్ అన్నాడు.
వాక్యాన్ని స్థిరపరచుచున్నాడు. కనుక నూనెను పట్టుకొని మీరు యేసు రక్తం అనకండి. ఇప్పటి సంది స్వస్థత నూనె అనకండి, ప్రార్థన నూనె అనకండి. ప్రార్థన నూనె అని పేరు ఎక్కడ లేదండి, అన్ని నూనెలు ఒకటే. సంఘ పెద్దలు కూడా పోయి రోగికి పెట్టి ప్రార్థన చేస్తారు, కానీ నూనెకి పెట్టి ప్రార్థన నూనెకి చేయలే ప్రార్థన వాళ్ళు. వీళ్ళేమో మేము ప్రార్థన చేసిన నూనె అమ్ముతున్నామని చెప్పి జనాలు దేట డబ్బులు దండుకుంటున్నారు. కొంతమంది సేవకుల్లో లారీలు వస్తున్నాయి నూనె బాటలు, నూనెలు కొందరు అమ్ముకుంటారు, ఖర్చులు కొందరు అమ్ముకుంటారు. దొంగ బోధకొల్లీలు దేవుని పేరట అపవాది స్నానం చేస్తున్నారు, మోసగాళ్ళు. వీళ్ళ నమ్మకండి, ఇలా బోధ నమ్మకండి. ఇలా బోధ ఎందు లక్ష్యం ఉంచితే మీరు కూడా విశ్వాస భ్రష్టులు అవుతారు, పరలోకానికి కోల్పోతారు, నరకానికి సిద్ధమవుతారు. ఇప్పటికైనా ఖర్చులు అమ్ముకుంటున్న వాళ్ళు, నూనెలు అమ్ముకుంటున్న వాళ్ళు బైబిల్ బాగా పరిశోధించండి, మారు మనసు పొందండి, మీ మనసు బ్రతుకులు మార్చుకోండి. విశ్వాసులారా మీరు కూడా ఇలాంటి వాళ్ళ దగ్గర పోతున్నట్టయితే మీరు బాగా గమనించండి, ఆలోచించండి, బైబిల్ చదవండి, సత్యాన్ని గ్రహించండి. మీ బ్రతుకులు మీ మనసు మార్చుకోండి, లేకపోతే మీరు కూడా నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. నూనెతో ఏం జరగదు స్వస్థత. ఎవరో ప్రార్థన చేస్తే బాగా అవుతుంది అనుకుంటే తప్పు. ఎవరికి లేదు స్వస్థత వరాలు. దేవుడు కనికరిస్తే బాగా అవుతామే తప్ప, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసుకుని ఆయనకి ఇష్టమైతే ఆయన కనికరిస్తే ఖచ్చితంగా బాగా అవుతాం. మనం అర్ధరాత్రి అకస్మాత్తుగా ఏదో ప్రాబ్లం వచ్చింది, మనకి ఏ దిక్కు లేదు మనకి, అప్పుడు ఏం చేస్తాం? దేవుడికి మొరపెడతాం. నీళ్లు ధారపోసినట్టు ఆయన సన్నిధిలో మన హృదయాన్ని ధారపోసి మనం ఏడిస్తే, పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేస్తే, మన తప్పులు ఒప్పుకొని ఆయన కనికరిస్తే బాగైతాం. ఆయన కనికరించాలే తప్ప వరాలు ఎవ్వరికి లేవు. అపోస్తులకి లేనప్పుడు ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికుంటే గుడ్ క్యారెక్టర్ అపోస్తులు అంటే. వాళ్ళ కాలంలో దేవుడు ఫస్ట్ సెంచరీలోనే మొదటి శతాబ్దంలోనే వరాలు తీసేసాడు. ఇంకెందుకుంటుంది? వాక్యం స్థిరమైంది. బిల్డింగ్ స్లాబ్ వేసేంత వరకు సెంటరింగ్ కట్టలు పెడతారండి. సెంటరింగ్ పనులు వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, బాగా ఇంజనీరింగ్ తెలుస్తుంది. స్లాబ్ రెడీ అయిపోయిన తర్వాత లిమిట్ ఉంటుంది, టైం, దానికి కాలం, నియమ నిబంధన. తర్వాత సెంటరింగ్ కట్టలు తీసేస్తారు. ఎల్లకాలం ఉంటాయి అవి, ఎల్లకాలం ఉంటాయి అనుకుంటే అజ్ఞానం. స్వస్థత వారాలు ఇప్పుడు ఉన్నాయి, నూనె పెడితే రోగాలు పోతాయని వీళ్ళు అనుకుంటారు, ప్రకటిస్తారు కదా. వీళ్ళది కూడా అజ్ఞానం. వీళ్ళది ఆత్మీయ గుడ్డోలు వీళ్ళు. వీళ్ళ బోధ ఇంటే యేసుక్రీస్తు చెప్పినట్టు గుడ్డోడికి దారి చూపెడితే ఇద్దరిపై గుంతలు పడతారు. ఈ గుంతలు పడితే ఎవడని లేపుతాడు, నరకమైన గుంతలు పడతారు వీళ్ళు. కనుక మీరు చాలా జాగ్రత్త ఉండండి. చివరికి చూస్తాం ఎబ్రియలు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎబ్రియలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము వాక్యం స్థిరపరచబడింది. మత్తయి నుండి ప్రకటన గ్రంథం వరకు వాక్యం దేవుడి సంకల్పంలో ఉన్నదంతా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడి పిల్లలు, భక్తులు, సేవకులు రాశారు. కనుక వాక్యం స్థిరమైందంటే స్థిరపరచబడిన తర్వాత దేవుడు స్వస్థతలు ఆపేశాడు. నూనె వల్ల బాగాము, యేసు రక్తమని నూనెను అనకూడదు, అది వాక్యానికి విరోధమైన పదం. రెండోది, కోనేటిలో పోయి దిగిన బాగాము. అపోస్తులకు వరాలు లేవు, ఇప్పుడు ఎవ్వరికి వరాలు లేవు. వాళ్ళ కాలంలో వాళ్ళకే దేవుడు తీసేశాడు వరం. కనుక స్వస్థతలు ఎవరి వల్ల జరిగాయి. కనుక మీరు నూనె జోలికి పోకండి, తలకు నూనె పెట్టుకోండి అంతే తప్ప ప్రేరాయలు అనకండి. ప్రేరాయలని చెప్పి అమ్ముకుంటున్న వాళ్ళ దగ్గరికి పోయి మీరు వాళ్ళని ప్రోత్సహించకండి, ఆ నూనెలు కొనకండి. యేసు రక్తం అని చెప్పి అమ్ముతారు, తప్పది. ఇది పెట్టుకొని రోగాలు పోతాయి అని చెప్పి తప్పది. నిజంగా నూనె పెడితే రోగాలు పోతే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకండి? ఇంతమందికి నిజంగా ఈ సేవకులకి, ఇలాంటి తప్పుడు బోధించే బోధకులుగా పిలువబడుతున్న దొంగ సేవకులకి, తప్పుడు బోధిస్తే బోధకులు అందరు సేవకులు కాదు, తప్పుడు బోధిస్తూ నూనెలు ఖర్చులు అమ్ముకుంటున్న సేవకులకి నిజంగా జ్ఞానం ఉంటే, నిజంగా వాళ్ళకు ప్రేమ గుణం ఉంటే అనేక మంది ఉన్నారండి హాస్పిటల్లో అనారోగ్యాలతోని. వాళ్ళని స్వస్థపరచవచ్చు కదా. కరోనా మూమెంట్లో ఎంతోమంది అనారోగ్యాలు కదా, కరోనా వచ్చి సఫర్ అయి చచ్చిపోయారు. ఈ వరాలు ఉన్న వాళ్ళు అందరూ ఎక్కడ దాక్కున్నారు? అప్పుడు ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్ లాగున్నారు. ఆ బెల్లంపల్లి ఉన్న ఒక సేవకుడు అయితే, ప్రవీణ్ కుమార్ అన్నట్టయితే, కరోనాను నేను ఉరిదీస్తున్నా అని చెప్పి స్టేజీల మీదనండి, నెట్లో కూడా పెట్టారు, అది కరోనాను ఉరిదీస్తున్నంట. మళ్ళీ కరోనా వచ్చినప్పుడు ఎక్కడున్నాడు? ఎమోషన్లో బోధించి
అనేక మంది అమాయకులను మోసం చేస్తూ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఆత్మలను రక్షించగలిగే మాటల్ని బోధించక, శరీర సంబంధమైన అవసరం శరీరానికి అవసరమైన ఈ చిన్న జీవితానికి అవసరమైన మాటల్ని బోధింప చేస్తూ అనేకులను ఈ దయ్యం వీళ్ళ ద్వారా వీళ్ళకి ప్రేరేపిస్తూ దయ్యం చేత వాడబడుతున్న వాళ్ళే వీళ్ళు. దేవుని పేరట అనేకులను మోసం చేస్తున్నారు వీళ్ళు నరకాన్ని సిద్ధమవుతున్నారు, వీళ్ళకి తెలుస్తలేదు, అనేకులను సిద్ధం చేస్తున్నారు. వీళ్ళ బోధ వింటున్న వాళ్ళారా మీరు జాగ్రత్త. దేవుడు ఎంత భయభక్తులు కలిగి ఉండండి. కష్ట దుఃఖాలు దేవుడు జతపరిచాడు, సుఖ దుఃఖాలు జీవితకాలం ఉంటే పోవు. దేవుడు నమ్ముకుంటేది వస్తుంది, దేవుడు నమ్ముకుంటేదో పోతే అని అనుకోకండి. కష్టాలు దుఃఖాలు ఎప్పుడు కలిసి ఉంటాయి. ఉన్న దాంతో తృప్తి కలిగి ఉండాలి. మనము అప్పులు చేసుకుని సమస్యలు తెచ్చుకోవద్దు. ఆ సమస్యల కోసం మళ్ళీ దేవుని దగ్గరికి రాకూడదు. అనారోగ్యం పోకపోయినా పర్వాలేదు, మనకు పోవాల్సింది పాపం. స్వస్థత మనకు కలగకపోయినా పర్వాలేదు, మనకు కలగాల్సింది రక్షణ. లాజర్ ధనవంతులు చచ్చిపోయారు మొదటి శతాబ్దం, అప్పుడు పాత నిబంధన కాలంలో ఈజిప్టు దేశానికి చెందిన వాళ్ళు. ధనవంతుడు చచ్చిపోయాడు, నరకంలో ఉన్నాడు, పాతాళంలో. లాజర్ చచ్చిపోయాడు, అబ్రహాము రొమ్మున ఉన్నాడు, అనారోగ్యంతో చచ్చిపోయాడు. కట్టిక భేద పరిస్థితుల్లో చచ్చిపోయాడు, కురుపులతో చచ్చిపోయాడు. కానీ ఎక్కడున్నాడు? దేవునిలో ఉన్నాడు కనుక అబ్రహాము రొమ్మున ఉన్నాడు. ఇతను అన్ని విధాలుగా బాగుండి చచ్చిపోయాడు. ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. ఇతను ధనవంతుడు, అతను భేదవాడని చెప్పి దేవుడు పక్షపాతం చూపెట్టలేదు. అక్కడ దేవునిలో ఉన్నాడు, ఇతను దేవునిలో లేడు. దేవుని గ్రహించి కష్టమైన నష్టమైన గుర్తింపు లేకపోయినా, తిండి లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా దేవునిలో ఉన్నాడండి. భక్తిగా దేవుని ఇంప్రెస్ చేశాడు ఆ భక్తిపరుడు. కట్టిన భేద పరిస్థితుల్లో ఉండి కూడా దేవునిలో ఉన్నాడు. దేవుని గట్టిగా పట్టుకోండు కనుక దేవుడు కనికరించాడు. భూమి మీద అన్ని కష్టాలు భరించిన శాశ్వతమైన నెమ్మదికి పరదేశికి అబ్రాహాముకి వెళ్ళిపోయాడు. లోకసువార్త 16:22 కానీ చదివితే మనకు తెలిసిపోతుంది. అదే ధనవంతుడు చచ్చిపోయాడు, అన్ని విధాలుగా బాగుండి చచ్చిపోయాడు, నరకంలో బాధపడుతుండు. అందుకే మనిషి కలగాల్సింది స్వస్థతనా రక్షణ అంటే రక్షణ కలగాల. కష్టాలైనా దుఃఖాలైనా సుఖాలైనా చిన్న జీవితంలో తాత్కాలికమైనది ఇది. కానీ శాశ్వతమైన సుఖంలోకి నెమ్మదిలోకి మనం వెళ్ళాలంటే, యేసు రాకముందు అయితే పరదేశికి వెళ్ళాలంటే, యేసు వస్తే పరలోకానికి మనం వెళ్ళాలంటే భక్తిని కాపాడుకోవాలి, భక్తి కలిగి జీవించాలా. దొంగ బోధకుల బోధ లేని లక్ష్యం ఉంచకండి. నూనెలు కొనకండి, ఖర్చుపులు కొనకండి. ఇవన్నీ వాక్యానికి విరోధమైన. వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు ఖర్చుపులతోని. పౌలు శరీరాన్ని తగిలిన చేతి గుడ్డలైన నడికట్టైనా రోగులు ఇద్దరు పోయినప్పుడు తీసుకెళ్ళినప్పుడు రోగాలు పోయినా, దయ్యాలు వదిలిపెట్టిపోయినాయి. పౌలుకు తగిలినవి. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు అమ్ముతున్న ఖర్చుపులు ఎవరికి తగిలినాయి? పౌలు ఉన్నాడు ఈ కాలంలో ఫిజికల్గా కనబడుతున్న మనకి. కనీసం ఆలోచించాలా కొనేవాళ్ళైనా. అందుకే బైబిల్ చెప్పాడు దేవుడు, క్రైస్తవులం అంటే అలర్ట్గా ఉండాలా, చురుకుగా ఉండాలా, మేలుకవుగా ఉండాలా. అధిక నీతిమంతులమే ఉండదు. అధిక నీతిమంతులం అంటే దాని అర్థం ఏంటంటే మనం మోసం చేసుకోవద్దు, మోసపోవద్దు. మనం ఖర్చుపులు కొనకండి, నూనెలు కొనకండి. వాక్యానికి విరోధమైన ఇవన్నీ నూనె వ్యాపారం, ఖర్చుపుల వ్యాపారం చేసుకొని లక్షలు మీ జనాల మీద సంపాదించుకుంటుర్రు వీళ్ళు. అపోస్తులు ఎక్కడ చేయలేదు, ఖర్చుపులు అమ్ముకోలేదు, ఎక్కడ నూనె డబ్బాలు ఎక్కడ అమ్ముకోలేదు అపోస్తులు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు కూడా ఎక్కడ అమ్ముకోలేదు అవి. వాళ్ళకి వాక్యం అర్థమైంది, వీళ్ళకి కాలేదు. దేవుని చేత నడిపింపబడిన వాళ్ళు అపోస్తులు, వీళ్ళు అపవాది చేత నడిపింపబడుతున్న వాళ్ళు. కనుక వాక్యం స్థిరమైంది కనుక వాక్యం స్థిరమైన తర్వాత స్వస్థతలు జరగవు. కోనేటిలో నీటిలో నేను దిగిన బాగా, అప్పుడు బాగా అయ్యారంటే అప్పుడు ఆ పద్ధతి పెట్టాడు దేవుడు. ఆ ప్రాసెస్ అప్పుడు పెట్టాడు. ఒకటి కోనేటి నీరు ద్వారా కోనేటిలో దిగటం వల్ల రోగాలు పోయినాయి, దేవుడు పెట్టాడు ఆ పద్ధతి. సంఘ పెద్దలు పోయి నూనె పెడితే రోగం పోయింది రోగులకి, అది దేవుడు పెట్టాడు పద్ధతి. అపోస్తుల ద్వారా దేవుడు పెట్టాడు పద్ధతి. అపోస్తులు ఎవరి మీద చేతులు పెడతారో స్వస్థత వరాలు వాళ్ళకు జరిగినట్టు అపోస్తులు దేవుడే పెట్టాడు ఆ పద్ధతి. వాక్యం స్థిరమైన తర్వాత దేవుడు అన్ని స్టాప్ చేశాడు. ఇప్పుడు మనకు కలగాల్సింది ఏంటంటే రక్షణ. రోగం వస్తే వైద్యం చేయించుకోవాలా, రోగంతో ఉండమని దేవుడు చెప్పలేదు. రోగాలు వస్తాయని తెలుసు కనుక ప్రకృతిలో అనేకమైన ఔషధాలు దేవుడు పెట్టాడు. ప్రకృతిలోకి పుట్టిన నేలకైనా దేహాన్ని తీశాడు కనుక ప్రకృతి నేటి నుండి వచ్చి నేలకైనా మందులు పుట్టినవి, మందులను వైద్యులు కనుక్కున్నారు కనుక ఖచ్చితంగా మనకు ఆకలికి ఆహారం ఎంత అవసరమో రోగానికి మందే అంత అవసరము. పాప రోగానికి యేసుక్రీస్తు ఆయన రక్తం అంత అవసరము. పరలోకానికి కూడా యేసుక్రీస్తు మనకు అవసరం. తాత్కాలికమైన జీవితానికి ఆశపడి తప్పుడు బోధ ఎందు లక్ష్యం ఉంచి మనం విశ్వాస భ్రష్టులం కాకూడదు. తప్పుడు బోధ బోధించి మనం శాపగ్రస్తులం కాకుండా సత్యాన్ని సరిగ్గా ప్రకటిస్తాం, సరైన బోధ ఎందు లక్ష్యం ఉంచుతాం. మన కాలం ముగిస్తే దేవుడి చిత్త కదా,
మన కాలం ముగిస్తే దేవుళ్ళో మనం ఉండి మన టైం ముగిస్తే మన కాలం ముగిస్తే నెమ్మది స్థలానికి వెళ్తాం పరదేశికి. యేసు వస్తే పరలోకానికి వెళ్తాం. మనం బతికినంత కాలం వాక్య ప్రకారంగా బ్రతకడానికి ప్రయత్నిస్తాం. ఈ వాక్యం దేవుడు దీవించునాక మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న పరిశుద్ధుడ మా తండ్రి, ఈరోజు ఈ సమయం ఇచ్చినందుకే మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామాన మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములైనా. వాక్యమైన మీ పిల్లలందరూ కూడా మీరు దీవించండి. మేమందరం వినువారు మాత్రమే మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించే మనసు మాకు దయచేయండి తండ్రి. అనేక విషయాలు మీ గ్రంథం ద్వారా మాకు నేర్పించండి. సత్యాన్ని మేము గ్రహించడానికి సహాయం చేయండి. మా విశ్వాసాన్ని బలపరచండి, మా విశ్వాసాన్ని వృద్ధిపరచండి. తప్పుడు బోధ ఎందు లక్ష్యం ఉంచకుండా కృప చూపెట్టండి. తప్పుడు బోధ బోధించకుండా సహాయం చేయండి. తప్పుడు బోధ బోధించి నైనా మేము శాపగ్రస్తులం కాకుండా, తప్పుడు బోధ ఎందు లక్ష్యం ఉంచి నీ పిల్లలు నైనా విశ్వాస భ్రష్టులు కాకుండా మా విశ్వాసాలను మేము కాపాడుకుంటూ, చిన్న జీవితానికి ఆశపడకుండా మీరు ఇవ్వబోయే జీవితం మాకు నిత్య జీవాన్ని నైనా మా దృష్టిలో పెట్టుకొని కష్టమైనా నష్టమైనా నైనా మీ కొరకు మేము బ్రతకగలిగే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి అయినా. మాకు ప్రార్థనకు స్థలము కిరాయి స్థలాల్లో అక్కడక్కడ మారటం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది తండ్రి. మాకు పర్మనెంట్ ఒక స్థలాన్ని కూడా నాయన, మాకు ప్రార్థన చేసుకోవడానికి ఒక చోటు కూడా మాకు అనుగ్రహించండి ఆయన. అన్ని విషయంలో మీరు మీ కృప మాకు తోడు ఉంచమని, మీ నామానికి మహిమార్థంగా మేము బ్రతకటానికి సహాయం చేయమని మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్ని సావసం మనకు ఆయన పిల్లలందరికీ ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ తోడేను గాక. ఆమేన్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు.